వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ వరల్డ్. ఈ వీడియోలో మీకు మా అత్తగారి ఊర్లో గంగమ్మ జాతర ఎలా జరుపుకుంటారో చూపిస్తాను, పదండి. గంగమ్మ జాతర అంటేనే ఊరంతా సందడిగా ఉంటుంది కదండి. ఇలా గుడి దగ్గర అమ్మవారిని దర్శనం చేసుకొని పక్కనే మీకు కనిపిస్తున్నాయి కదండి అంగళ్ళు, అక్కడ పిల్లలు పెద్దలు అందరూ షాపింగ్ చేసుకోవచ్చు. మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళ నానమ్మను బొమ్మలు ఇప్పించమని అడగకుండా మాత్రం ఉండరండి. ఖచ్చితంగా బొమ్మలు కొనాల్సిందే, ఇంటికి బొమ్మలతోనే వెళ్ళాల్సిందే. దర్శనం చేసుకొని వచ్చాక మా పిల్లల హడావిడి అంతా ఇంత ఉండదండి. ఇప్పుడు అన్ని షాప్స్లో బొమ్మలు చూస్తూ గమనిస్తూ ఉన్నారు కదా. దర్శనం అయిపోయాక అప్పుడు అడుగుతారు. ఇంకా ఏడాదికి ఒకసారి వచ్చే ఈ గంగమ్మ జాతర మా ఊర్లో చాలా బాగా జరుపుకుంటారండి. గంగమ్మ తల్లి దర్శనం కావాలంటే 1 సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే కదండి. ఈ గంగ జాతరలో అమ్మవారిని దర్శించుకొని మనకి ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని ఆ అమ్మవారిని కోరుకుంటామండి. నాకైతే ఆ గంగమ్మ తల్లిని అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. గంగమ్మ తల్లి దగ్గర పూజ అయిపోయిందండి. చాలా బాగా దర్శనం చేసుకున్నాము మా ఫ్యామిలీ అందరము. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారిని అలానే చూస్తూ ఇంకా బయలుదేరేసామండి. మా మామయ్యకైతే ఇక్కడ దొరికే జిలేబీ అంటే చాలా ఇష్టమండి. స్వీట్స్ హాట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి తినడానికి ఏదో ఒక షాపింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి నించున్నామంటే ఇంకంతే, గంటలు గంటలు గడిపేయచ్చు. టెడ్డీ బేర్స్ చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా. మా వాడికి టెడ్డీ బేర్లు అంటే చాలా ఇష్టం అండి. మా అత్తయ్య కలర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. వాడు ఏ కలర్ తీసుకుందామా, ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, సో సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట.
సో ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసేసాడు మా వాడు. గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మేము హ్యాపీగా ఉంటే మా పిల్లలు మాత్రం వాళ్ళ నానమ్మ ఇప్పించిన బొమ్మలతో హ్యాపీగా ఇంటికి వచ్చేస్తారండి. ఇలా జాతరలు ఉన్నప్పుడే కదండి ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఒక్క బొమ్మతో ఎలా ఊరుకుంటారు మా పిల్లలు. వాళ్ళ నానమ్మని ఇంకొక బొమ్మ ఇప్పించమని అడిగారు. చూడండి, LCD రైటింగ్ ప్యాడ్ అంట, అది కావాలని అడుగుతున్నాడు. మా ఊరి గంగమ్మ జాతరని చూసేశారు కదా. ఓకేనండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.